హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? సో ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మడ్ థెరపీ అనమాట. ఇది మడ్ థెరపీ అంటారు. ఇదైతే చేపిస్తున్నాను. చూడండి, అసలు ఫింగర్స్ పెట్టట్లేదు చూడండి. అంటే ఈ ప్రాబ్లం ఏంటో కూడా చెప్తాను. సో ఈ మడ్ థెరపీ చాలా యూజ్ అనమాట. ఇట్లా హైపర్ ఆటిజం ఉన్న కిడ్స్కి మడ్ థెరపీ అంటారు దీన్ని. ఇది చాలా యూస్ఫుల్ అనమాట. సో ఇలా వాళ్ళకి ఏంటంటే టచెస్ లైక్ వాటర్ అయినా మెస్సీ టచెస్ ఇష్టపడరు అనమాట. సో చిన్నతనంలోనే కిడ్స్కి మెస్సీ టచ్ అనేసి ఇరిటేషన్ ఉండొద్దు, ఎందుకంటే చిన్నప్పటి నుంచి అన్నీ అలవాటు చేసుకోవాలి బాడీకి. సో ఇన్ కేస్ అలా ఉంటే అది ఒక డిసీజ్ లాగా అనమాట. లైక్ ఎట్లా అంటే సెన్సరీ ఇష్యూ అంటారు దీన్ని. సో మెస్సీ టచ్ ఇష్టపడరు. లైక్ ఎట్లా వాటర్ అయినా లేకపోతే మట్టి లేకపోతే ఏమన్నా నంబర్ తొక్కకపోవడము ఇలాంటి పిల్లలు చేస్తూ ఉంటారు అనమాట. సో పిల్లలకి అసలు ఇలా ఉండొద్దు. అలా ఉందంటే వాళ్ళకి ప్రాబ్లం ఉన్నట్టే. ఆ ప్రాబ్లం వచ్చేసి సెన్సరీ ఇష్యూస్ అనమాట. సో టచింగ్ ఇలాంటివి సెన్సరీ ఇష్యూస్ అనమాట. సో అసలు పట్టుకోవట్లేడు. ఇక నేను చాలా అంటే చాలా అరిస్తే కానీ చేయట్లేడు. సో ఫింగర్స్ అలా పోనీయట్లేడు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే థెరపీస్లో కూడా ఈ మడ్ థెరపీ చాలా మంచిది అనమాట. ఇది సెన్సరీ ఇష్యూస్ నుంచి బయట తీసుకొస్తుంది అనమాట. సో ఇలాంటివి ఇట్లా మెస్సీ టచెస్ని యాక్సెప్ట్ చేస్తేనే వాళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేనట్టు. సో ఇన్ కేస్ యాక్సెప్ట్ చేయట్లంటే ఆ ప్రాబ్లం ఉన్నట్టే. అది సెన్సరీ ఇష్యూస్ అంటారు అనమాట. సో అందుకే పిల్లల్ని పార్క్కి తీసుకెళ్ళాలని అంటారనమాట. ఎందుకు పార్క్లో గడ్డి మట్టి అండ్ ఎక్సర్సైజ్ అవన్నీ జరుగుతుంటాయి, అన్నీ టచ్ చేస్తుంటారు కాబట్టి ఇట్లా మెస్సీ టచ్ అవన్నీ ఆటోమేటిక్గా ఆడుతూ వాటిని ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో దానివల్ల ప్రాబ్లం అనేది పోతుంది. సో ఇది వచ్చేసి నేను ఇక్కడ బాడీకి అప్లై చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి సెన్సరీ ఇష్యూస్ సంబంధించింది అనమాట. అది ఏంటి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో మంచి కరెక్ట్ ఎక్స్ప్లెనేషన్ చేస్తానమాట. సో బాడీకి ఏదైతే పెట్టాలి, ఎలాంటివి యాక్సెప్ట్ చేస్తారు, ఎలాంటివి ఇష్టపడని ఏంటి, అవన్నీ బాడీకి ఏమేమి పెట్టాలి అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఈ వీడియో చాలా లెంతీ అయిపోయింది వీడియో. సో ఇది ఈ పార్ట్ వచ్చేసి టోటల్గా సెన్సరీ ఇష్యూస్ సంబంధించిన పార్ట్ అనమాట. సో అందుకే నేను అక్కడ మడ్ థెరపీ చేయించినాను, ఇక్కడ బాడీకి ఇది అప్లై చేస్తున్నాను అనమాట. సో బాడీకి అప్లై చేయడం వల్ల ఏమవుతుంది అనే విషయం కూడా నేను మీకు నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో ఇది అనమాట, ఇలా ఉంటుంది సిచ్యువేషన్. ఇది ఇట్లా బాడీకి అప్లై చేసి ఒక 10 minutes అలా ఉంచేసి ఇక స్నానం చేపియాలన్నమాట. సో ఇదన్నమాట, ఇది వీడియో. ఈ వీడియోలో అయితే జస్ట్ సెన్సరీ అంటే ఏంటిది అనే దాని గురించి మీకైతే జస్ట్ అవగాహన కోసం చెప్పాను. మరి దాంట్లో ఉన్న డెప్త్ అనేది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చెప్తాను. సో ఇది మా చిన్నబాబు జస్ట్ అలా పెడుతున్నాను అనమాట. సో తనకైతే ప్రాబ్లం అయితే ఏం లేదు, కానీ నార్మల్గా పెడుతున్న ఊరికి అలా. సో ఇది ఇలా పెట్టడం వల్ల టచెస్ సెన్సరీ ఇష్యూస్ అలాంటివి నుంచి దూరం అవుతారనమాట. సో సెన్సరీ ఇష్యూస్ ఏంటి, మెస్సీ టచ్ ఏంటి అనేది నెక్స్ట్ వీడియో మీకు మొత్తం షేర్ చేస్తాను క్లియర్గా. సో ఇలా చేస్తుంటాను అనమాట. సో ఇది ఒక రకమైన థెరపీ. సో ఇది కూడా చేస్తుంటాను వీక్లీ వన్స్ బాడీకి పెట్టడము. సో ఇదన్నమాట ఈరోజు వచ్చేసి వీడియో. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఫ్రెండ్స్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నచ్చితే షేర్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకు కావాల్సిన వీడియో అయితే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. మ్యాక్సిమము ఈ వీడియోలో వచ్చేసి సెన్సరీ ఆటిజం అండ్ హైపర్ కిడ్స్ కోసం అనమాట. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియో కోసం